నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న శ్రీ వెంకటనాథుడి దివ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం వైకుంఠపురం. తెనాలి పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ దివ్యధామంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. చిన్న తిరుపతిగా పేర్గాంచిన ఈ దివ్యధామంలోని శ్రీ వెంకటనాథుడి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు చూద్దాం. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం వైకుంఠపురం. శ్రీ వెంకటనాథుడు లీలామయుడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న ఆ స్వామిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా పురాణాలు చెబుతున్నాయి. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో శ్రీ రామావతారం, శ్రీ కృష్ణావతారం విశిష్టమైనవి. ఆ తరువాత ఆ స్వామి వివిధ అవతారాల రూపంలో దీనజనోద్ధరణ చేశారు. అలా శ్రీ మహావిష్ణువు ధరించిన మరో అవతారం శ్రీ వెంకటనాథుడు. ఈ కలియుగంలో దీనులను ఉద్ధరించడానికి గాను ఆ స్వామి 7 కొండలవాడిగా తిరుపతిలో వెలిస్తే ఆయన అంశతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు శ్రీ వెంకటనాథుడి లీలా విశేషాలకు తార్కాణంగా నిలిచాయి. అలా శ్రీ వెంకటనాథుడి మహిమాన్వితమైన వేదిక గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో విరాజిల్లుతున్న ఈ దివ్యధామంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సహితంగా కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలనందుకుంటున్నారు. చిన్న తిరుపతిగా శ్రీ వెంకటనాథుని మహత్యానికి నిలయంగా విరాజిల్లుతున్న ఈ దివ్యధామం మన రాష్ట్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాల్లో విశిష్టమైనదిగా విరాజిల్లుతోంది. శాంతికి ప్రశాంతికి నిలయమైన వాతావరణంలో అలరారుతున్న ఈ క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కన్నుల పండువగా కామితార్థదాయకంగా వెలసిల్లుతోంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి మన రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం భక్తులకు మధురమైన అనుభూతులనెన్నింటినో అందిస్తుంది. తెనాలి వైకుంఠపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి 7 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. మహిమాన్వితమైన ఈ దివ్యధామం శ్రీ వెంకటనాథుడి లీలలతో పరమ పవిత్రమైంది. ఈ దివ్యధామానికి చేరుకున్న భక్తులు ముందుగా స్వామికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. మరికొంతమంది భక్తులు స్వామివారికి పొంగళ్లు వండి స్వయంగా వాటిని స్వామి సన్నిధికి తోడ్కొని పోతారు. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. మహానందమాయే ఓ
దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ